హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజైతే మా ఇంట్లో పప్పు, రైస్ ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఏంటి ఇంత ఫాస్ట్గా వంట చేసేస్తున్నా అనుకుంటున్నారా? అవునండి, ఈరోజైతే స్కూల్లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఉన్నట్లు 2 days బ్యాక్ మాకు ఇన్విటేషన్ అయితే వచ్చింది. సో ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి త్వరగా వంట పని పూర్తి చేస్తున్నాను. నేను వంట ఫినిష్ చేసేలోపు నా హస్బెండ్ తన వర్క్స్ అన్నీ చూసుకుంటున్నాడు. ఇంకా ఆయనకి ఒక చిన్న ఆఫీస్ మీటింగ్ అయితే ఉంది అనేసి ఒక 2 అవర్స్ పాటు అలా ల్యాప్టాప్ ముందేసుకొని ఆఫీస్ వర్క్లో ఉండిపోయాడు. చిన్న బాబు కూడా ఇంకా స్కూల్ నుండి వచ్చేయటంతో ఇద్దరికి అన్నం తినిపించేశాను. యాక్చువల్గా ఏ ఫ్రై ఐటెం కూడా పిల్లలు పెద్దగా లైక్ చేయరండి. అట్లీస్ట్ వాళ్ళు ఆ వెజిటేబుల్ టేస్ట్ చూస్తేనే కదా బాగుంటుందో లేదో వాళ్ళకి అర్థమయ్యేది. ఒకసారి తిని చూడ అంటున్నా కూడా అస్సలు వినరు. ఇంకా ఇలా కాదు అనేసి నేను కొంచెం నా తెలివితేటలు అయితే వాడాను. ఏంటనుకుంటున్నారా? బెండకాయ తింటే మ్యాథ్స్ మంచిగా వస్తదని చెప్పాను. అందుకే రీసెంట్‌గా ఎగ్జామ్స్‌లో కూడా మంచిగా మార్క్స్ వచ్చాయి కదా! అన్ని సబ్జెక్ట్స్‌లో కూడా వెజిటబుల్స్ తినడానికే వస్తున్నాయని చెప్పాను. ఇంకా ఆ మాట చెప్పడంతో ఇద్దరూ చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అయితూ హ్యాపీగా తినేశారు. ఇంతే మరి ఇంకేం లేదు కదా! పిల్లలు మన మాట విననప్పుడు మనమే వాళ్ళ వేలో ఎళ్తున్నట్లు చూపించి మన మాట వినేలాగా చేసుకోవాలి కదా! అదే నేను చేశానిక్కడ. ఇంకా పిల్లలకి తినిపించడం కంప్లీట్ అవ్వగానే మా హస్బెండ్ కూడా తన మీటింగ్ ఫినిష్ చేసేసుకొని వచ్చారు. సో ఇంకా మేమిద్దరం కూడా లంచ్ చేసేసి అందరం లంచ్ కంప్లీట్ అయిపోగానే ఇంకా వెంటనే స్కూల్ సెలబ్రేషన్స్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఇంకా నేనైతే ఫస్ట్ కిడ్స్ని రెడీ చేసుకొని తర్వాత నేను రెడీ అవుతాను. ఇంకా ఇక్కడైతే నేను హెయిర్ కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి హాట్ ఎయిర్ బ్రష్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. మొన్నే రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీడియో పోస్ట్ చేశాను కదా! ఒకసారి వీలైతే వెళ్లి చెక్ చేయండి. ఇక్కడైతే మా హస్బెండ్‌కి ఏంటి వార్నింగ్ ఇస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి. నేను పిల్లలు రెడీ అయినంత సేపు ఆయన చాలా కామ్‌గా అలా టైమ్ పాస్ చేస్తూ ఉంటారు. మేము ముగ్గురం రెడీ అయిన తర్వాత ఆయన సెపరేట్‌గా మళ్ళీ టైం తీసుకొని రెడీ అవుతారు. సో నేను అదే చెప్తున్నా అనమాట. మేము ముగ్గురం రెడీ అయిపోయాం. ఇంకా నువ్వు లేచి రెడీ అయిపో అనేసి. నేను చెప్పడంతో ఇంకా ఆయన అది ఛాలెంజింగ్‌గా తీసుకుంటూ నేను 5 మినిట్స్‌లోనే రెడీ అయితాను చూడు అని చెప్పి మరీ ఎళ్తున్నాడనమాట. అందరూ ఒకేసారి రెడీ అయితే అక్కడికి టైం సేవ్ అవుతుంది కదా! ఈయన అలా కాదు. ఫస్ట్ మేము ముగ్గురం రెడీ అయిపోయిన తర్వాత ఆయన సెపరేట్‌గా మళ్ళీ టైం తీసుకుంటాడు. ఇదొచ్చేసి హాట్ ఎయిర్ బ్రష్ అండి. దీంతో మనం హెయిర్ కర్ల్స్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ కూడా చేసుకోవచ్చు. డ్రై హెయిర్ మీద అయితే అస్సలు యూజ్ చేయకండి. అట్లీస్ట్ మన హెయిర్ కొంచెం వెట్‌గా ఉండాలి. దట్ టూ కొంచెం హీట్ ప్రొటెక్షన్ సీరమ్ కూడా అప్లై చేసి తర్వాతనే మనం స్ట్రెయిట్నర్ కానీ, హాట్ ఎయిర్ బ్రష్ కానీ ఏదైనా హెయిర్ టూల్స్ యూజ్ చేయాలి. డైరెక్ట్‌గా అలానే డ్రై హెయిర్ మీద అయితే అస్సలు యూజ్ చేయకండి. మన హెయిర్ అంతా కంప్లీట్‌గా డ్యామేజ్ అవుతుంది. సో, ఫైనల్‌గా ఇంకా మేమందరం రెడీ అయ్యేసి స్కూల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. మేము ఇంకా చాలా ఎక్స్‌పెక్ట్ చేసాము. చాలా క్రౌడ్ ఉంటదేమో అనేసి. కాకపోతే చాలా తక్కువ మందే వచ్చారు. ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్ అనేవి సింగిల్ డే కాదంట. 2 డేస్ ప్రొవైడ్ చేస్తున్నారు సెలబ్రేషన్స్. సో మేమైతే ఫస్ట్ డే ఎళ్ళాము. ఎందుకంటే నర్సరీ నుండి 5థ్ క్లాస్ పిల్లల వరకి ఒకరోజు, అలానే 6థ్ నుండి 10థ్ వరకి నెక్స్ట్ డే లాగా వాళ్ళు కండక్ట్ చేశారు. ఇంకా మేమైతే ఇక్కడ 2 అవర్స్ కంటే ఎక్కువ ఉండలేకపోయామండి. ఎందుకంటే మా పిల్లలు ఏదైనా ఒక ప్లేస్‌లో 1 అవర్ కంటే ఎక్కువ సేపు అస్సలు ఉండరండి. మినిమమ్ 1 అవర్ ఉంటారు. తర్వాత వెంటనే గోల స్టార్ట్ చేస్తారు ఇంటికెళ్దాం, ఇంటికెళ్దాం అని. సో, ఇక్కడ కూడా అదే జరిగింది. మా చిన్న బాబు అయితే 1 అవర్ కంటే ఎక్కువ అస్సలు ఉండలేదు. ఇంటికెళ్ళిపోదామా అని ఏడుపు స్టార్ట్ చేశాడు. సో, మేమింకా అట్‌లీస్ట్ 2 అవర్స్ వరకు మేనేజ్ చేసుకుంటూ 2 అవర్స్ ఉండేసి ఇంకా వెంటనే రిటర్న్ కూడా అయిపోయాం. యాక్చువల్‌గా ఇక్కడైతే ఈరోజు మా పిల్లలు పెర్ఫార్మ్ చేయలేదు. అయినా కూడా పిల్లలకి సెలబ్రేషన్స్ చూపించాలి అనేసి స్టార్ట్ అయ్యామనమాట. బట్ 2 అవర్స్ కంటే ఎక్కువ అస్సలు ఉండలేకపోయాం. ఓన్లీ ఎవరైతే పిల్లలు పెర్ఫార్మ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మాత్రమే ఎక్కువున్నారు. మిగతా అంతా చాలా తక్కువ మందయితే వచ్చారు. ఇదిగోండి ఇక్కడైతే వీళ్ళందరూ ఎవరైతే స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారో ఆ పిల్లల పేరెంట్స్ వీళ్ళందరూ ఇక్కడ పికప్ చేసుకుంటూ వెయిట్ చేస్తున్నారు. సో, ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యేలోపు 8:00 అయితే అయింది. ఇదొక్క రీజన్ వల్లనే మా చిన్న బాబుని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలంటే చాలా భయం. అట్‌లీస్ట్ తెలిసిన వాళ్ళ ఇంటికెళ్ళాలన్నా కూడా భయమే. ఎందుకంటే అస్సలు ఉండడు. వెంటనే ఏడుపు స్టార్ట్ చేస్తాడు ఇంటికెళ్ళిపోదామని. ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్ళలాగా నేను ఇంట్లో ఉంటాను, మీరే ఎళ్ళండి అని చెప్తాడు మాకు. కానీ అంత చిన్న పిల్లల్ని ఇంట్లో పెట్టయితే ఎళ్ళలేం కదా!
సో ఇదేనండి మా పిల్లల స్కూల్ సెలబ్రేషన్స్ వ్లాగ్ వచ్చేసి. ఇంకా మీకు ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు నా వీడియోస్ గురించి అప్డేట్స్ కూడా వస్తాయి. సీ యూ అండ్ నెక్స్ట్ వ్లాగ్.